నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనతో పాటు విద్యార్థి జేఏసీ నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఏంటి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? అసలు ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి ఉద్యమకారులు అన్ని యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీ ఉద్యమకారులు ఆరు ప్రాణాలను లెక్క చేయకుండా, అదేవిధంగా కేసులు, వాళ్ళ జీవితాలు అన్నీ ఇక తృణప్రాయంగా సిద్ధంగా ఉండి ఉద్యమం చేసిన క్రమంలో గత ప్రభుత్వం ఏదైతే పోయిన 10 సంవత్సరాల్లో పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోలేదు, ఉద్యమకారులను పట్టించుకోలేదు. కనీసం కేసులు అయిన వాళ్ళు ఏంది వాళ్ళ జీవితాల పరిస్థితి ఐడెంటిఫై చేయని పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అప్పుడున్న ప్రభుత్వంలో కొంతమంది విద్యార్థి ఉద్యమకారులు కీలకంగా ఉన్న క్రమంలో కొన్ని అప్పీలు, కొన్ని డిమాండ్లు పెట్టినప్పుడు కూడా ఎలాంటి స్పందన లేకపోవడం, వాళ్ళు ఇక మేమే ఇక్కడ తెలంగాణ రాజులం, మేమే ఉద్యమకారులం, మేమే చరిత్ర సృష్టికర్తలు అనే ఫీలింగ్లో వాళ్ళ ప్రభుత్వం అట్లా పరిపాలించిన క్రమంలో అదే ఉద్యమకారులు కొట్లాడిండ్రు. మళ్ళీ ఏదైతే తెలంగాణ వస్తే ఏ లక్ష్యం సాధించుకుంది అనుకుంటామో ఆ లక్ష్యాల వరకు కొట్లాడే క్రమంలో కేసులైనా జైలు పోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలి, మనకు ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలని ఉద్యమకారులు, విద్యార్థులు, ఇక ఉన్న ప్రజా సంఘాలు, కొన్ని సిపిఐ పార్టీలు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంతో మిలాఖత్ అయి అది ప్రభుత్వం వచ్చింది. మీ అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయకండి. గత ప్రభుత్వం చేసిన ఏదైతే కొన్ని ముఖ్యమైన ఉద్యమకారుల విషయంలో కానీ, అదేవిధంగా అమరుల కుటుంబాల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో ఈ తప్పులు చేయకండి. దాన్ని ఇప్పుడు ఈ రాష్ట్రం వచ్చిందే ఈ వర్గాల కొరకు, ఈ సెక్షన్స్ కొరకు. కాబట్టి ఆ తప్పులు చేయకుండా ఒక పద్ధతి ప్రకారం పరిపాలన చేయాలి. మీకు ఎప్పటికీ ఈ ప్రజల నుంచి సహకారం ఉంటుంది, మీకు సపోర్ట్ ఉంటుందని మేము గతంలో చెప్పినాం. ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వం ఇప్పుడున్న సీఎం గారు కూడా అధ్యక్ష హోదాలో కూడా చాలాసార్లు మీటింగ్లలో హామీలు ఇచ్చిన పరిస్థితి. అవి త్వరగా ఇగనన్నా వీళ్ళు సంవత్సరంన్నరగా వస్తున్నది. ఈ డిమాండ్ల పైన ఇప్పుడు ఏదైతే హెల్త్ కార్డుల విషయంలో కానీ, 250 గజాల విషయంలో కానీ, కొన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో కానీ, హెల్త్ విషయంలో, ముఖ్యంగా హెల్త్ విషయంలో, ఉద్యమకాల ఐడెంటిఫై విషయంలో కనీసం ముందుకు పడిన పరిస్థితి. మేము అనేది ఏంటంటే, ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఇప్పుడున్న భాగస్వామ్య పార్టీ అయిన జనసమితి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కానీ అప్పీల్ చేసింది ఏంటంటే, ఉద్యమకాల విషయంలో ఒక ఏజెండా తీసుకురండి, దానికి ఒక కార్పొరేషన్ లాంటిది పెట్టేసి హెల్త్ కార్డులు మీద నెక్స్ట్ ఐడెంటిటీ కార్డులు ఇంకేదైనా చేయగలుగుతాం, వీళ్ళొక బడ్జెట్ కేటాయించి ఇదొక మా సమస్యలపైన త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు అప్పీల్ వరకే నడుస్తున్నది. ప్రభుత్వం అప్పీల్ చేయడం కొరకే సదస్సు సమావేశం పెట్టడం జరుగుతున్నది. భవిష్యత్తులో స్పందించకపోతే ఇంకొంచెం తీవ్రతరం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అనేది అంటే, ముఖ్యంగా ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న భాగస్వాములు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి త్వరగా స్పందించాలని మా మెయిన్ డిమాండ్.